second this opinion, Anudeep Garu is Amayakudu. Easy. No, he's not innocent. Innocent Ledu. He's just is all act like nicely, try to be power. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది ఒకరోజు ఎరగదీస్తా. He's not at all. On set, he is a brat. Nobody has seen him like that. ఈడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఓకే, దీని రిలేటెడ్ క్వశ్చన్. మీరు చిన్నప్పుడు మీ అమ్మగారి మాటలు వినేవాళ్ళ? విన్నాండి నేను. ఏమండి, ఎడ్యుకేషన్ గురించి అంతా రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నారు కదా మాకు. కరెక్టే. ఓకే, అమ్మ చెప్పింది ఏం విన్నారు మీరు? అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అమ్మ చెప్పింది పలానాది విన్నారు అని. అదే మంచిగా చదువుకోరా అనేది. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. విన్నారా? మరేం చదివారు? నాది क्या बोला आपको? हाँ, आदित्य कुमार 6th क्लास में पढ़ते हैं. ఎంటెక్ అండి వరంగల్. ఓకే, ఓయమ్మా చాలా అదే చిన్న సెకండ్ లేవురా నీలో నా బట్ట. మీరు అది కరెక్ట్ అనుకుంటున్నారా ఇప్పటికి ఈ మూమెంట్ లో? ఓకే, వాట్ డిడ్ యూ? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. మీరేమైనా నేర్పించారా స్కూల్లో? అంటే అది అంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్, సో మేబీ కొంచెం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. వాడేమన్నా మాట వింటలేడా, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. నిజంగా కూత ఎలా పెడతారు ఒకసారి చెప్పండి. ఏంటండి కూత అంటే డిపెండ్స్. ఎంతమంది ఉంటారు మామ కబడ్డీలో? కబడ్డీలో ఎంతమంది ఉంటారు? డిపెండ్స్ అంటే డిపెండ్స్ అంటే అంటే పెద్ద కబడ్డీ में बल्कि मुझे ये पता, आपने खेला है ना, आप बताओ. 7 to 11 అది. నేను టైమింగ్ చెప్తున్నా, మేము ఆడే టైం చెప్తున్నా ప్లేయర్కి ఆల్రెడీ. ఓకే సరే, ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కబడ్డీ కబడ్డీ అని ఎలా అంటారు? కబడ్డీ అంటే ఇక్కడ ఒకటి మీకు అదే మీరు ఎలా కూత పెడుతూ వెళ్ళేవాళ్ళు? నేను కూత పెట్టడం కాదు యాక్చువల్గా, నాకు కూత పెట్టడం ఇష్టం ఉండదు కాదు. సో పెట్టకపోతే అవుట్ కదా. అందుకే అవుట్ అయ్యేటోని. బట్ ఏంటి బాబా అన్న, అందుకే అవుట్ అయ్యేటోని. బట్ దేవుడా, పాయింట్ ఏంటంటే లవ్ అనుదీప్ ఎవరిని చేశారు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలోనూ ఆయన ఎవరు లవ్ గురించి అడగలేదు. సో అందుకని మనం తెలుసుకుందాం ఇవాళ. ద నేషన్ వాంట్స్ టు నో. స్కూల్లో ఒక అమ్మాయి లవ్ చేసిన. అవునా? ఆ అమ్మాయి తిరిగి లవ్ చేసిందా? చేయలే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? క్రిటిసిజంకి కృంగిపోకూడదు. రెండింటిని మనం సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దానిని ఏమంటారు? భద్రత అంటారు. ఇట్ ఈస్ లైక్ స్టిల్ వాటర్. లైక్ దట్ యువర్ మైండ్ షుడ్ ఆల్సో బి జెన్ మోడ్. స్పార్క్లింగ్ వాటర్ అవుతానా, ఓ చోటుకే స్టిల్ వాటర్ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. It's very difficult. But close friend. Please, like from childhood. डंजो में टैबलेट भेजो. Close friend. But What will you do? अगर आप जाए तो मर जाती है ऐसा. हाँ तो close के पास जाओ. नहीं गए तो नहीं गए तो नहीं. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? नहीं गए तो जी, नहीं गए तो मर जाती ऐसा. And choose my close friend. హీరో యూస్ చేసే లైన్స్. మామ నేను కూడా ఉన్నా మామ సెట్లో, నాతో కూడా నన్ను కూడా చూడు అప్పుడప్పుడు అని. మామ ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారు నిజం అనుకుంటారు మామ. సరే నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. ఇంకా డ్రాగన్ ప్రీ రిలీజ్ లోనేనా మన ప్రదీప్ అంటాడు తెలుగు ఆడియన్స్ హావ్ డిఫరెంట్ సౌండ్ అని. ఇట్ ఇస్ లైక్ He mentions about this Right. sound of Mr. Anudeep. Yeah, అంటే నాగవంశీ గారి గురించి. నాగవంశీ గారు పైకి ఎట్లా ఉంటారు కానీ లోపల చాలా. పైకి ఎట్లుంటారు? అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. అంటే చాలా ఏమంటారు, हम डिस्कस किए थे नागवंशी सर के बारे में. मैंने कुछ डिस्कस नहीं किया. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. లండన్ గర్ల్ ఇవన్నీ లాస్ట్ పాడేస్తే మన ఇంటర్వ్యూ అయిపోయింది. టాటా. సరే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్ళి అది విశ్వక్ అయిపోయినాక నాకు బాధ్యత తీరిపోతుంది, అప్పుడు చేసుకుంటా. ఓకే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అంటే విశ్వక్కి పెళ్లి చేశాక చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది నాకు. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? కాయడు ఇది అయిపోయినాక నాకు ఒక
అదే విడివిడిగా సెపరేట్ యా. సో మీరు పెళ్లి చేసుకుంటారు కదా, అరే యు అండర్స్టూడ్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. He's telling after your marriage and his marriage is over, then we are telling separate. बोलो बोला आपका शादी कब बोले तो आप दोनों का होने के बाद बोल रहा हूँ. मेरा थोड़ा झंझट मेरा निकाल जाता मेरा. సరే మీకు ఎంత ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి పెళ్లి పాటతో ఎండ్ చేద్దాం. యా ఓకే. మాటే మంత్రము కలిసి పాడదామండి. కలిసి పాడడం అంటే లిప్పులు కదపడం కాదు, కాదు, కొంచెం సౌండ్ కూడా రావాలి. రెడీ? మాటే మంత్రము మనసే బంధము. ఈ నేను పాడుతున్నా కదండి మళ్ళీ. పాడండి. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణకమని. ప్రకృతి మనతో మనకేదో చెప్పాలనుకుంటుంది. February 30, Punky in theaters. Tata, bye. Thank you so much, everybody. Thank you. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.